అసలు హైబ్రిడ్ కోకోనట్ ట్రీస్కి నార్మల్ కోకోనట్ వెరైటీస్కి డిఫరెన్స్ ఏంటి? లైఫ్ ఆఫ్ కోకోనట్ సిరీస్లో ఇప్పటిదాకా క్రాస్ పాలినేషన్, సెల్ఫ్ పాలినేషన్, టాల్ వెరైటీ, డ్వార్ఫ్ వెరైటీ కోకోనట్ ట్రీస్ గురించి మాట్లాడాము. లెట్స్ టాక్ అబౌట్ హైబ్రిడ్ వెరైటీస్ టుడే. హైబ్రిడ్ అంటే చాలామంది జిఎంఓ క్రాప్ అనుకుంటారు, విచ్ ఇస్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్. అది కాదు. హైబ్రిడ్ ఈజ్ నార్మల్ న్యాచురల్ పాలినేషన్ ప్రాసెసే. బట్ ఇందాక మనం మాట్లాడుకున్న క్రాస్ పాలినేషన్ ఆర్ సెల్ఫ్ పాలినేషన్లో జరిగే ప్రాసెస్ అంతా కూడా నేచర్ ద్వారా జరుగుతుంది. హైబ్రిడ్ ఈజ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉన్న ప్రాసెస్, అంతే తేడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్న టాల్ వెరైటీకి వస్తే డ్రాట్ టాలరెన్స్ ఉంటుంది, పెస్ట్ టాలరెన్స్ ఉంటుంది, అండ్ హై కోప్రా ఈల్డింగ్ అండ్ ఆయిల్ కంటెంట్ ఈల్డింగ్ వస్తుంది. అదే డ్వార్ఫ్ వెరైటీకి వస్తే చాలా ఫాస్ట్గా కోకోనట్స్ వస్తాయి, చాలా లో హైట్లో కోకోనట్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో రెండు డిఫరెంట్ వెరైటీస్లో ఉన్న బెస్ట్ కాంబినేషన్స్ కనుక కలిపి క్రాసింగ్ చేయగలిగితే వచ్చేదే హైబ్రిడ్ వెరైటీ. సో టాల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్, డ్వార్ఫ్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ రెండు కలిపి హైబ్రిడ్లోకి వస్తాయి. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఐదర్ మదర్ ప్లాంటేషన్ డ్వార్ఫ్ తీసుకోవచ్చు లేదా టాల్ తీసుకోవచ్చు. మదర్ ప్లాంటేషన్ డ్వార్ఫ్ తీసుకొని క్రాసింగ్ టాల్తో జరిగితే D/T అంటారు, డ్వార్ఫ్ ఇంటూ టాల్. అదే టాల్ మదర్కి డ్వార్ఫ్తో క్రాస్ పాలినేషన్ జరిగితే ఇట్ విల్ బికమ్ T/D. సో ఆంధ్రాలో దొరికే మెజారిటీ ఆఫ్ హైబ్రిడ్ ప్లాంటేషన్స్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు కంపెనీస్. అవన్నీ కూడా D/టాల్ వెరైటీ ఇస్తున్నారు. బట్ ఆంధ్ర క్లైమేటిక్ కండిషన్స్కి బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి హైబ్రిడ్ వచ్చేసి T/D. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన అంబాజీపేట రీసెర్చ్ సెంటర్లో VHC సిరీస్ అని కొన్ని ఉన్నాయి, లేదా CPCRI కాసర్గోడ్ వెళ్తే మన ఈస్ట్ కోస్ట్ టాల్ రిలేటెడ్ డెవలప్ చేసినవి కూడా కొన్ని ఉన్నాయి, లేదా వెస్ట్ కోస్ట్ టాల్ రిలేటెడ్ డెవలప్ చేసినవి ఉన్నాయి. కేరశంకర, చంద్రశంకర అని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్కి హైబ్రిడ్ బెటరా, దేశీ వెరైటీ బెటరా? వాట్ యూ థింక్?